హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్ష్మీ ప్రసన్న. ఈ వీడియోలో మైసూర్లో ఉన్న అండర్ వాటర్ ఎక్వేరియంకి అయితే విజిట్ చేశాము. ఇది చాలా స్పెషల్ అండి. వాటర్లో మనకి ఉన్న ఫీలింగ్ వస్తుంది, ఎక్వేరియంలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. లోకరంజన్ ఎక్వేరియం వరల్డ్ లేదా అండర్ వాటర్ జోన్ అన్నా కూడా ఇక్కడికైతే మనల్ని తీసుకొస్తారు. బస్ స్టాప్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఆటో తీసుకుంటే 50 రూపీస్ కల్లా ఇక్కడికి రీచ్ అయిపోతారు. 50 రూపీస్కే. సండే సాటర్డే టైంలో వచ్చేసి 9 వరకు ఉంటుంది. మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 వరకు. మిగతా టైమ్స్లో 8:30కి క్లోజ్ అయిపోతుంది. సో మీరు విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 600 రూపీస్ అండి. పిల్లలకైతే హైట్ని బట్టి 500-400ని ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనము టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తూ ఉన్నాము. చుట్టూ చీకటిగా ఉంది. సో ఎంట్రన్స్ అయితే ఇట్లా స్టెప్స్ మీద ఉన్నాయి కాబట్టి అలా మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తూ ఉంటే లోపలికి నుంచి స్టార్ట్ అవ్వటం మనకి యాంబియన్స్లో చూడండి. ఇక్కడ వాటర్తో మనకి యాంబియన్స్, చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు ఎలా అయితే సముద్రంలో కింద భాగం ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ యాంబియన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంగలు, క్రేన్స్, ఇక్కడ ఒక మగ్లో వాటర్ వస్తున్నట్టుగా ఒక చిన్న ఎక్వేరియం లాంటి సెట్ చేశారు. చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇది ఆక్టోపస్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, చూసారా? యాంబియన్స్లో చాలా చక్కగా అయితే అరేంజ్ చేశారు. ఇదిగోండి ఎక్వేరియం స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న చేపలు ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. రంగురంగుల చేపలు, చిన్న చిన్న చేపలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కింద మనకి ఎల్లో లైట్ వేసినందువల్ల ఇవి ఎల్లో కలర్వి కాబట్టి కొంచెం షైనింగ్తో షేడ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్లూ కలర్వి, వైట్ కలర్, బ్లాక్ కలర్వి కూడా కనిపిస్తూ ఉన్నాయి. బ్లాక్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. ఎల్లో అయితే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి లైటింగ్స్కి. చాలా బాగా అనిపించిందండి ఇది ఇక్కడ విజిట్ చేసినప్పుడు. చూడండి ఎంత బాగున్నాయో ఇవి. చూడండి అసలు నీమో ఫిష్ లాగే ఉంది చూస్తుంటే. మొత్తం నీమో ఫిష్కి చాలా అంటే చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కానీ చిన్న బ్లాక్ లైన్స్ కానీ వచ్చుంటే ఈ ఫిషెస్కి నీమో ఫిషెసే. బట్ చిన్నపిల్లలకి అందరికీ నీమో అంటే బాగా తెలుసు కదండి. పిల్లలు చేపలు చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ వాటర్ ఎక్వేరియంకి విజిట్ చేసినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలు ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. అందుకే హాలిడేస్ టైం కూడా వాళ్ళు ఎక్కువ టైం ఇస్తున్నారు. పిల్లలు బాగా ఇష్టపడతారండి. నియర్గా మనకి మైసూర్లో ఉన్న వాళ్ళు బెంగళూరు నుంచి చాలా దగ్గర కాబట్టి వస్తూ పోతూ ఉంటారు. సరదాగా బెంగళూరు నుంచి మైసూర్కి వచ్చి ఈ ఎక్వేరియంస్ని, ఇక్కడున్న చుట్టుపక్కల టూరిజం ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అండి ఇది. చాలా బాగుంటుంది. మనకి ఎక్వేరియంతో పాటు కూడా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. మిర్రర్ రైడ్స్, ప్లే జోన్స్ అయితే చాలా ఉన్నాయి చిన్నపిల్లలతో. ఇక్కడ చూడండి మొత్తం రకరకాల చేపలతో చాలా బాగున్నాయి. చిన్న చిన్న చేపలు కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవైతే మనకి కనిపిస్తున్నవి ఆల్రెడీ మనం ఇంట్లో తీసుకొచ్చుకొని పెంచుకుంటూ ఉంటాము. ఎక్వేరియంలో పెట్టుకొని వీటిని అయితే పెంచుకుంటూ ఉంటాము. మనకు ఆల్మోస్ట్ ఇవి కొంచెం తెలిసినవే. ఇవి కొంచెం నాకేమంత డిఫరెంట్గా అనిపించలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి తీసుకొచ్చుకొని చక్కగా మనం ఆక్సిజన్ పెట్టి మనం ఇంట్లో అయితే ఎక్వేరియం ఉన్నవాళ్ళు వీటిని అయితే పెంచుకుంటుంటారు. ఇంకా కొంచెం డిఫరెంట్గా చూపిస్తే బాగుంటుంది అని చూస్తూ ఉన్నాను నేను కూడా. ఇంకేదైనా డిఫరెంట్గా చేపలను అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాను లోపలికి వెళ్తే. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. పైనుంచి చూడండి చేపలతో ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టారు. సో ఇక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మనకి ఇక్కడ సముద్రంలో లెక్క అలా పెట్టి అట్మాస్ఫియర్ని అంతా క్రియేట్ చేశారు. సో ఇక్కడ కిందకి వెళ్ళి చూస్తే మొత్తం చేపలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నేనైతే కిందకి వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ చక్కగా యాంబియన్స్లో ఫ్లవర్స్తో అట్లా పెట్టి మంచిగా డెకరేషన్ చేశారు. ఇక్కడ చూడండి ఫిష్ కూలిపోయినట్టు, ఫిష్ వాటర్లో పడిపోయినట్టుగా ఒక యాంబియన్స్ అయితే సెట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఏదో చేప ఉన్నట్టుందని పోయి చూశాను. ఒక చేప కనిపిస్తుంది. అది కూడా దాని మూతి ఆడుతుంది. అందుకే నాకు అనిపించింది అది చేప బతికుంది అని.
చాలాసేపు చూసాను, అది బయటికి రాలేదు. ఇంకెందుకని వెళ్ళిపోతున్నాను అక్కడి నుంచి. ఎందుకంటే మనం చాలా విజిట్ చేయాలి, చాలా చూడాలి కదా. సో అందుకే బెటర్మెంట్ చూస్తూ ఉన్నాను అనమాట. అది అసలు రావటమే లేదు. సో నెక్స్ట్ ఎక్వేరియం దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మర్ర చెట్టు కనిపించింది. చూడండి అచ్చం ఎంత బాగా సెట్ చేశారో, ఏదో దయ్యాల చెట్టు లెక్క సెట్ చేశారు యాంబియన్స్ దగ్గర. చక్కగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి చేప వచ్చేసి ఒక మ్యాన్షన్ని చుట్టేసినట్టుగా ఎంత బాగా సెట్ చేశారో. మనకి ఇక్కడ యాంబియన్స్ చూడండి చాలా చక్కగా చేపలతో అన్నీ మనకి యాంబియన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. డిఫరెంట్గా ఉంది ఇది చూడండి. అసలు మొత్తం చేపలన్నీ మొత్తం సముద్రంలో ఎలా ఉంటుందో అలా అయితే సెట్ చేశారు. చక్కగా మంచిగా సెట్ చేసి మంచిగా అందంగా ఎక్వేరియం అయితే క్రియేట్ చేశారండి. సూపర్ ఉంది చూడడానికి. అచ్చం అసలు ఆ సముద్రంలో ఎక్కడైనా సరే చిన్న చిన్న రాళ్లతో వాటర్, కలరు, ఆక్సిజన్, వాటికి ఫుడ్ అన్నీ బాగా నీట్గా సెట్ చేశారు. ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంచం అంతా సముద్రంలో ఉన్నట్టుగానే ఉంది అట్మాస్ఫియర్. కింద అడుగు భాగం ఎలా ఉంటుందో అలా అయితే మొత్తం ఈ ఎక్వేరియంని సెట్ చేశారు. చక్కగా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చేపలు ఏమన్నా వస్తాయేమో అని చూశాను. సో ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు 1-2 చేపలు, కొన్ని చేపలు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. మరి మేబీ కలర్ఫుల్ చేపలు లేవేమో. ఇంకా ఇక్కడ వచ్చేసప్పుడు చూడండి యాంబియన్స్లో ఒక మనకి ఫిష్ మౌత్ ఎలా ఉంటుందో అలా పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇవి ఇక్కడ మొత్తం ఆర్ట్ రూపంలో కనిపిస్తూ ఉన్నాయి చూడండి. యాంబియన్స్ అంతా మంచిగా ఆర్ట్ రూపంలో కలెక్ట్ చేశారు. ఇక్కడ 2 ఎక్వేరియంలు కనిపిస్తూ ఉంటే దగ్గరికి వెళ్తానండి. లైవ్ కోరల్స్, ఇవి సముద్రంలో ఉంటాయి కోరల్స్ అనేసి. ఇవి చాలా చిన్నవి, చాలా స్పెసిఫిక్గా చాలా చిన్న చేపలు, ఈ కోరల్స్ అంటారు వీటిని. ఇవి కనిపించాయి. దీనిలో అయితే ఏమీ లేదు ఈ ఎక్వేరియంలో. మరి చనిపోయినట్టున్నాయో లేవో తెలియదు, కనిపించలేదు. ఈ ఎక్వేరియంలో చిన్న చిన్న వైట్వి బాగా కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చూడండి లైవ్ కోరల్స్. ఇవి చక్కగా చిన్న ఎక్వేరియం పెట్టి వాటిని ఎంత మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారో చూడండి. చక్కగా యాంబియన్స్ అన్నీ మనకి ఇక్కడ ఫొటోస్ కానివ్వండి, ఫ్యామిలీతో వస్తే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఫొటోస్ దిగితే చాలా బాగా కలర్ఫుల్గా వస్తాయి. చూడండి ఒక ఫ్యామిలీ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు మంచిగా. ఇక్కడ చూడండి చాలా బాగుంది, సొర చేప లెక్క. దానికి మూతి, కళ్ళు ఎంత చక్కగా ఉంది ఆ చేప. బాగా అసలు క్రియేట్ చేశారు. మొత్తం యాంబియన్స్ అంతా ఎట్లా ఉంది, మొత్తం మనకి సముద్రంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే అంత అందంగా అంత బాగా అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ చిన్న ఎక్వేరియంలా పెట్టారు, వాటర్ ఫాల్ అవుతూ ఉన్నాయి. చిన్న వాటర్ ఫాల్ లాగా చిన్నది పెట్టారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చేపలు ఉంటాయండి. వాటర్ ఉన్న చోట వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఒక చేప, 2 చేపలు అయితే కంపల్సరీ పెడతా ఉన్నారు. చక్కగా చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఫొటోస్ కానీ దిగితే చాలా బాగుంటుంది. చాలా మటుకు అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇక్కడ. సో చూసారు కదండి ఎంత బాగున్నాయి. ఇవి రాళ్ళు కూడా అంత అందంగా నీట్గా చెక్కారు. మనం ఇక్కడి నుంచి కిందకి పోతే ఫ్యామిలీ అందరు రావచ్చండి, పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. అంత బాగుంది, మంచిగా అనిపిస్తూ ఉంది విజిట్ చేసినప్పుడు. ఈ కలర్ చేపలు చూసినప్పుడల్లా, డిఫరెంట్ చేపలు చూసినప్పుడల్లా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొంచెం ఎక్వేరియం అంటే మొత్తం మనం వాటర్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము చూసుకుంటా. 1 by 1 మనకి ఇక్కడ రకరకాల చేపల్ని చూసుకుంటా అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి మొత్తం డిఫరెంట్గా ఉంది. అసలు ఈ ఎక్వేరియమే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చేపలు చూడండి ఎలా ఉన్నాయో. లైట్ గ్రీన్ కలర్లో మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి లైట్ కూడా అలాగే వేశారు ఈ చేపల కోసం. వీటికి మనకి ఇవి కొంచెం ఎలివేట్గా కనిపిస్తాయి కాబట్టి మంచిగా ఆక్సిజన్ పెట్టి వాటిని అయితే పెంచుతూ ఉన్నారండి చక్కగా. వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇటువంటి ఎక్వేరియంలో పెట్టి చక్కగా వాటిని పెంచుతున్నారు. ఇక్కడ చాలా వరకు టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు కదండి. ఈ చేప చూడండి మొత్తం చుక్కలుగా మొత్తం ఆ చేప అంతా బాడీ అంతా చుక్కలుగా ఉంది. మనకి వీటి పేర్లు అయితే తెలియవండి, కానీ ఇక్కడైతే కూడా వాళ్ళు ఇవ్వలేదు, పలానా పేర్లు అలాంటివి ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఎక్వేరియంగా వదిలేశారు. ఇక్కడ చూడండి ఇవిగోండి పీతలు, సముద్రపు పీతలు, రొయ్యలు అంటారు. ఇదిగోండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్కటి, చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి.
చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కిందకి అసలు ఏం లేవు అనుకుంటా, అవి దాక్కుని మరీ ఉన్నాయి. మనం ఏం చేస్తాం చెప్పండి, అవి దాక్కో ఉంటే అసలు ఎలా కనిపిస్తాయి? బయటకు వస్తే కదా మనకు కనిపిస్తాయి. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది, తెల్ల చేప మీద నల్ల చారాలతో డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి చేపలన్నీ మనకి సముద్రంలోనే కనిపిస్తాయి. అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ ఎక్వేరియంలో పెట్టి వీటిని చక్కగా మంచిగా చూసుకుంటూ ఉన్నారు. చూడండి, వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు వీళ్ళకి మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. పిల్లల్ని తీసుకొస్తే చక్కగా ఈ ఫిషెస్ చూసినప్పుడు ఇవి చూడండి అసలు ఎంత ఉన్నాయో, భలే ఆకర్షణంగా కనిపిస్తూ ఉంది. ఈ చేప తెల్లగా ఎంత బాగుందో, ఎంత ఉందో చూడండి. అసలు చూడడానికి ఎంత ఆకర్షణగా కనిపిస్తూ ఉంది. టచ్ చేస్తే ఏమన్నా, ఆ పిల్లోడు టచ్ చేసి చూస్తున్నాడు, ఏమన్నా కదులుతుంది ఏమన్నా, అస్సలు కదలకుండా అలానే శిలా విగ్రహం లెక్క చూస్తూ ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఈ ఎక్వేరియం దగ్గర నుంచి మనం చెప్పాను కదా కిందికి వెళ్ళాలి అని, అలా మనం కిందికి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇందాక చూసిన వాటర్ ఫాల్లో నుంచి మనం కిందికి వచ్చామన్నమాట. అక్కడ నుంచి చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఫ్లోటింగ్ అవుతూ ఉన్నాయి కదా. ఇక్కడ రకరకాల చేపలు, కలర్ఫుల్ చేపలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఎక్వేరియం అద్దంలో నుంచి చూసాం కదా, ఇవి లైవ్లో చూడొచ్చు అనమాట. వీటినైతే మనం తాకొచ్చు, ఒక దగ్గర నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, తాకొచ్చు ఈ చేపలను అయితే. ఇది అసలు స్పెషల్ స్పాట్ అండి, అసలు చాలా అయితే చాలా బాగుంటుంది. ఇంకొంచెం కిందికి పోవాలి, సైడ్లో ఏంటివి అసలు నాకు అర్థం కాలేదు, ఇంత కలర్ఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్ని చేపలండి, అది కూడా చీకట్లో ఇట్లా ఎక్వేరియంలో పెట్టారు వాళ్ళు చక్కగా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి లైటింగ్స్కి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు మనం లైటింగ్లో కొంచెం లైటింగ్లో చూసాం కదా, ఇప్పుడైతే చీకట్గా ఉంటుంది. ఇక్కడ వెళ్ళేటప్పటికి చీకట్గా, వీటి వరకు మాత్రమే లైటింగ్ వేసి ఆ షేడ్కి మనవి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఈ చేపలు అయితే షేడ్లో ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. ఇలా మనకి షేడ్గా కనిపించడం కోసం వాటికి లైట్ వేసి మనకి మాత్రం లైట్ తీసేసి చీకట్లో అయితే పంపిస్తూ ఉన్నారు వీళ్ళు. అవేమో చక్కగా కనిపిస్తూ ఉన్నాయి, చిన్ని చేపలతో సహా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి లోపల దాక్కున్నాయి కదా, కొన్ని కనిపించట్లేదు, కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి. టాటాయిస్ వచ్చింది ఇక్కడ చూడండి, టాటాయిస్ ఇది చాలా చిన్న టాటాయిస్, ఒక్కొక్కటి దానికి 100 years అట్లా పైన, మనుషుల కంటే వీటికి ఎక్కువ ఆయుష్ ఉంటుంది అంటారు. మరి చూడాలి, అసలు ఇదేమో చిన్నపిల్లగా ఉంది, ఒక్కొక్కటి పెద్దవి చాలా పెద్దవి ఉంటాయంట, మనకైతే తెలియదు. ఇంతవరకు అన్నీ నేను చిన్నవే టాటాయిస్ చూసారు కదండి. టాటాయిస్ ఎక్కువ ఏమీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా అట్మాస్ఫియర్ బండరాళ్ళ మధ్య వీటిని పెట్టి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ చేపలు చూడండి తెల్లగా ఎంత బాగున్నాయో, ముద్దొస్తున్నాయి, అంత బాగున్నాయి. చక్కగా తెల్లగా కలర్ చేపలు, వెల్లో కలరు, అన్ని కలర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంది. ఈ చేపలు చూస్తూ ఉంటే ముద్దుగా ఎంత బాగున్నాయో అసలు చూస్తూ ఉంటే. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఎక్వేరియం. అస్సలు 600 rupees వర్త్ అన్నట్టు అసలు ఈ 600 రూపాయలు చాలా వర్త్ అండి. ఎందుకంటే వీటికి ఫుడ్ పెట్టి పోషించాలి, వీటికి ఆక్సిజన్ ఇవ్వాలి, ఈ కరెంట్, ఈ ఖర్చు ఇవన్నీ అయితే 600 rupees ఈజీగా వర్త్ అండి. ఎందుకంటే వీటిని పెంచాలి, వీటిని చక్కగా చూసుకోవాలి, ఇక్కడ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమే. ఇవి చూడండి స్పెషల్గా ఉంది అసలు, ఈ చేపలు చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయో, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. వావ్, ఎల్లో అండ్ బ్లాక్తో చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం గ్రీన్ ఉండడం వల్ల ఎల్లో అండ్ బ్లాక్ చేపలు కదా, ఇవి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. చక్కగా జనాలను అందరినీ కూడా ఇవి ఆకర్షిస్తూ ఉన్నాయి, పిల్లల్ని పెద్దల్ని. వాటిపాటికి అవి తిరగతా ముద్దుగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. వీడియోలో చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో. ఈ చేప అయితే స్పెషల్గా ఉంది, డిఫరెంట్గా కూడా ఉంది. అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇది అసలు నాకు అర్థం కాలేదంటే, అసలు ఈ చేప చూడండి సడన్గా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు దాని ముళ్ళేమంతగా కనిపించట్లేవు. మళ్ళీ ఇవి చూడండి డిఫరెంట్గా అసలు నాకు ఇది ఒక ఆకుతో పోల్చాలో ఎలా పోల్చలో అర్థం అట్లా లైన్స్గా ఈ చేపలు ఏదో ఒక చేపతో ఉన్నట్టు, ఒక డిఫరెంట్ ఆకో కాయో అనిపిస్తున్నట్టుగా ఉంది. వీటి బాడీకి ఏదో స్టిక్కర్ అంటించినట్టుగా కనిపిస్తున్నాయి ఈ చేపలకి. ఇది అసలు డిఫరెంట్గా ఉంది, ఇది చేపో పేతో అర్థం కాక దానివైపే చాలాసేపు చూశాను. ఇది చేపేనండి, చూడండి ఎంత ముళ్ళు కనిపిస్తున్నాయి, దగ్గరికి పోతే గుచ్చేటట్టుంది, పట్టుకుంటేనే దాని ముళ్ళే గుచ్చునేటట్టుంది, అట్లా ఉందండి ఈ చేప చూస్తూ ఉంటే. దాని తోక చూడండి
అసలు ఈ చాలా అంటే చాలా చిన్న చిన్న ముళ్ళు సన్నగా కనిపిస్తూ ఉంది. దాని తోక కూడా డిఫరెంట్గా ఉంది. దీన్ని వీడియో తీసుకున్నా చాలాసేపు, నాకు అర్థం కాక ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉంది, అసలు ఏంది పీతలాగే ఉంది చూడ్డానికి, కానీ చేప ఇదేనని. అక్కడి నుంచి కిందకు వచ్చి చూస్తే ఇంక 2-3 చేపలు, వాటితో పాటు స్టార్ ఫిష్. వావ్, స్టార్ ఫిష్ అండి, ఎలా కనిపిస్తూ ఉందో. నేను ఇంతలో స్టార్ ఫిష్నే చూడలేదు. చూడండి అసలు కదులుతుందో, అసలు బొమ్మనో కాదు, బొమ్మే లెక్క కనిపిస్తూ ఉంది, కానీ అవి స్టార్ ఫిష్ ఒరిజినలే. కాకపోతే అవి అసలు కదలటమే లేదు. చూస్తూ ఉన్నాయి, ఇక్కడ ఉన్నది ఈ చేప కూడా చూడండి కదలటమే లేదు. కొన్ని ఏమో కదలటమే లేదు అస్సలు. చూడండి ఎంత కదిలిచినా అవి కదలటమే లేదు, వాటి తోకలుంటే ఊగుతున్నాయి అంతే, అస్సలు కదలట్లేదు ఈ చేపలు. బొమ్మ లెక్క అట్లనే కామ్గా కూర్చొని చూస్తూ ఉన్నాయి. ఏంటో నిద్రపోతున్నాయో లేకపోతే నాకైతే అర్థం కాల. ఇక్కడ చెప్పాను కదండి, అక్కడి నుంచి కిందికి వస్తే అని చక్కగా మనం వాటిని తాకొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు అని. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, తాకుతున్నారు. ఇక్కడ పక్కన నిలబడి కొంచెం భయం ఉన్న వాళ్ళు మాత్రం నిలబడి ఫొటోస్ తీసుకున్నారు. కొంతమంది పిల్లలైతే కూర్చొని ఫొటోస్ తీసుకున్నారు, తాకుతున్నారు. చెప్పాను కదండి, ఇవైతే మనం లైవ్లో తాకొచ్చు ఈ చేపలైతే. ఇది అసలు స్పెషల్ అక్వేరియం, ఇది స్పెషల్ అసలు. ఇవి చిన్న వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది, చల్లగా ఉందండి, చాలా చల్లగా అనిపిస్తుంది మొత్తం ఇదంతా. ఈ వాటర్తో చాలా చల్లగా మనకి ఈ వాటర్తో జల్లులు పడతా ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. కలర్ఫుల్ ఈ చేపలను చూస్తే స్పెసిఫిక్గా సూపర్ అండి, సూపర్. అసలు అన్నీ ఒకటేసారి గుంపులుగా వస్తున్నాయి. మనం ఏదో ఫుడ్ వేస్తామని, కానీ వాళ్ళు ఇక్కడ అసలు అలో ఏం లేదు, ఫుడ్ తీసుకెళ్ళి వాటికి వేయడం అట్లాంటివి ఏమీ లేవు. చూడండి అసలు చిన్న ఒక పాప వాళ్ళ మదర్ వాళ్ళందరూ తాకుతూ ఉన్నారు. నేను కూడా తాకాను, తాకిస్తూ ఉంది. కొంచెం భయం వేస్తుంది కొంతమందికి, అట్లా భయం లేని వాళ్ళైతే ఈజీగా తాకుతారు. నాకు అట్లాంటి భయం ఏం లేదంటే చక్కగా వాటిని తాకాను, ఫొటోస్ తీసుకున్నాను. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. 3 కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, వైట్ కలరు. ఈ 3 కలర్స్ చేపలతో చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ చూడండి ఎంత నీమో ఫిష్ లెక్క బ్లాక్ చారలు కూడా కనిపిస్తూ ఉంది. ఈ బ్లాక్ చారలు ప్లస్ మనకి ఇక్కడ ఆరెంజ్ కలరు మొత్తం టైట్గా ఇట్లా కనిపిస్తూ ఉండేటప్పటికి నీమో ఏమో అనుకుంటాం. ఇది చూడండి ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా దాని మూత ఎంత చక్కగా మంచిగా అలా చూసినప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తూ ఉన్నాయి ఈ చేపల్ని. వీటితో చాలా వరకు ఫొటోస్ దిగొచ్చండి, ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇవి పెద్ద చేపలు, ఇవన్నీ పెద్ద చేపలు. సో ఇవన్నీ కూడా మంచిగా అక్వేరియంలో పెట్టి పెంచుతూ ఉన్నారు వీటిని మంచిగా. చూసారు కదండి, ఇవన్నీ పెద్ద చేపలు చూడడానికి బాగానే ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే ఇది వైట్ చేపలు, బ్లాక్ చేపలు, డిఫరెంట్ ఉన్నాయి ఈ చేపలు. ఈ చేపను చూస్తూ ఉంటే అసలు కలర్ఫుల్గా బ్లాక్లో లైన్స్ వచ్చింది, అది ఒక్కటే కనిపిస్తూ ఉంది. ఇవైతే ఈ బ్లాక్ చేప చూడండి మన వైపే చూస్తూ ఉంది, కెమెరాకి ఫోజ్ ఇస్తూ ఉంది. ఇది చూడండి నన్ను కూడా తీయు కెమెరాకి అని చెప్తా ఉంది. ఓకే అమ్మ తీస్తున్నాను, డోంట్ వరీ అంటే చూడండి తోక ఊపుతుంది ఓకే అనేసి. ఇంకొకటి వెనకాల వస్తూ ఉంది, నన్ను కూడా తీయు అనేసి 1 by 1 అలా వచ్చేస్తూ ఉన్నాయి ముద్దుగా. ఈ చేపలు చూడండి బ్లాక్వి చాలా బాగున్నాయి చూడడానికి. చూస్తూ ఉంది, ఇది నాకే ఫోజ్ ఇస్తూ ఉంది, నన్ను కంపల్సరీ తీయాల్సిందే అని చెప్పి నా వైపే చూస్తూ ఉంది. దాని తర్వాత ఇంకొన్ని చేపలు అలాగా తిరుగుతూ ఉండేటప్పటికి చాలా ముద్దుగా అనిపిస్తూ ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి, మంచిగా ఉంది. సో ఈ చేపలన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి, సిల్వర్తో లైట్ గోల్డెన్ కలరు, లైట్ పర్పుల్గా అనిపించే షేడ్ ఉంది, మొత్తం సిల్వరు లైటింగ్ వల్ల మనకి ఇలా కనిపిస్తున్నాయి. సో ఇవైతే లైట్గా ఎల్లో కలర్ అయితే కనిపిస్తూ ఉంది. వీటికి రెక్కలు, తోకలు అవైతే ఎల్లో కలర్ కనిపిస్తూ ఉంది. చేప డిఫరెంట్గా ఉంది చూడడానికి, కళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీటికి. సో ఇవన్నీ చాలా సముద్రంలో తిరిగే చేపలు, ఇవన్నీ అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చేపలు. ఇవన్నీ వీటన్నిటిని అక్వేరియంలో పెట్టి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ కింద చూడండి చిప్స్, ఇవంతా గోల్డ్ కలర్ ఎంత బాగున్నాయో, వీటి షేడ్ కూడా వీటికి కనిపిస్తూనే, వాటి షేడ్ కనిపించడం కోసం అలా పెట్టారు. నాకు అర్థం కాలేదండి అసలు ఈ చేపలు ఏంటో నాకు అర్థం కాల, అంత మౌనవ్రతం పాటిస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి ఏదో షాక్లో ఉన్నట్టు అట్లాగే ఒక్కటే స్టాప్ అయిపోయినాయండి, అసలు ఒక్కటి కూడా కదలట్లేదు. నాకు అర్థం కాలేదు, అన్ని చేపలు ఉన్నాయి కదా, ఏదో అసలు ఒక్కటేసారి అన్నీ కలుసుకొని అటెన్షన్లో ఉన్నట్టుగా అస్సలు కదలట్లేదు. చాలాసేపటి నుంచి ఒక్కడే చూస్తూ ఉన్నా, ఒక్కటి కూడా కదలట్లేదు. ఎందుకు అలా ఉన్నాయో నాకైతే అర్థం కాలేదండి.
చూడండి అసలు ఒక్కటనే కదులుతుందేమో. కింద నుంచి చూడండి మొత్తం అన్నిటినీ వీడియో తీసా, ఒక్కటి కూడా అక్కడి నుంచి అసలు అటు ఇటు కదలట్లేదు. ఎందుకు అలా ఉన్నాయో నాకు అసలు అర్థం కాలేదు. చాలాసేపు వీడియో తీసుకున్నా. పక్కన ఎక్వేరియంకి వస్తే ఇవి చూడండి, వీటి తోకలకి కళ్ళు ఉన్నాయి, వీటికి కన్నుకి కళ్ళు ఉన్నాయి, వీటికి తోకలకు కూడా కళ్ళు ఉన్నాయి, డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అలాగే అస్సలు కదలటం లేదు. ఎందుకు కదలట్లేదు నాకు అర్థం కాలేదు. అలాగే ఒక్కటేసారి అన్నీ కాంగా చూస్తూ ఉన్నాయి ఆ చేపలు. ఎందుకు అలా చూస్తున్నాయో అర్థమే కాలేదండి నాకు. చూడండి కళ్ళు మాత్రమే కదులుతున్నాయి. ఇప్పుడైతే కొంచెం లైట్గా అట్లా మూవ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఒక్కటి కూడా కదలలేదు, అట్లా ఉన్నాయన్నమాట. ఇవి మామూలుగా కలర్ఫుల్ చేపలు, రంగురంగు చేపలు, వైట్వి, బ్లాక్వి, ఆరెంజ్ కలరు, స్కై బ్లూ కలరు అవి కనిపిస్తూ ఉండే ఈ చేపలైతే ఇవి తాకితే కదులుతూ ఉన్నాయన్నమాట. అందుకని తాకుతా టచ్ చేస్తూ ఉన్నాను, ఏమన్నా అట్లా టచ్ చేస్తే కదులుతాయని. ఇవి కూడా ఏమన్నా లేకపోతే స్టాచ్యూ లెక్క ఉన్నాయా, లేకపోతే కదులుతున్నాయా, మనం అసలు ఏలు అక్కడ పెడితే వాటిని తాకుతున్నామని కదులుతున్నాయి అనమాట. అందుకని నేను ట్రై చేస్తూ ఉన్నాను, ఫింగర్స్ పెట్టి వస్తాయేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. చాలా మంచిగా అనిపించింది. సో వాటిని చక్కగా ఆక్సిజన్ పెట్టి మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇవి చిన్న చిన్న చేపలు, ఎల్లో కలర్ చేపలు, ఇవన్నీ చాలా చిన్నవి. ఇవి కూడా ఒక రకంగా స్టాచ్యూ లెక్క మెయింటైన్ చేస్తున్నాయి. సడన్గా వీటికి ఏమవుతుందో తెలియదు, అవి అట్లా కదలకుండా అయిపోతూ ఉన్నాయి. కొన్ని చేపలేమో మంచి కదులుతూ ఉన్నాయి, ఇవేమో కొన్ని కదలట్లేదు. అన్నీ ఒకటేసారి ఒకటి కదలకుండా పోతే సరే అండి, అన్నీ ఒకటేసారి కదలడం లేదు. అదే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. సో అక్కడి నుంచే పోతుంటే ఇదంతా చీకటి గృహ లెక్క ఉంది కదా, మొత్తం చాలా చల్లదనం చూడండి, మొత్తం వాటర్గా అనిపిస్తూ ఉంది. ఇదంతా వాటర్. ఇక్కడ ఒక ఎక్వేరియం కనిపిస్తూ ఉంది. ఇవి ఏదో స్పెషల్గా పెట్టారు. ఇవి చేపలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి బ్లాక్ ఎల్లోతో షేడ్లో సార చేపల లెక్క కనిపిస్తున్నాయి. వీటికన్నిటి చార్లు వచ్చున్నాయి. అక్కడి నుంచి మన ఎక్వేరియం స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగోండి, ఇది ఇది అసలు మెయిన్ స్పెషల్. అసలు మనం సముద్రంలో నడిచిన ఫీలింగ్ వస్తుంది ఎక్వేరియం చూస్తే. అసలు ఈ చేప నాకు అర్థం కాలేదు, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ముద్దు దాని లెక్క గుమ్ముగా పడుకొని ఉందండి, నాకు అర్థం కాలేదు. ఎంత ట్రై చేసినా అది లేవలేదు. ఇవి చూడండి మొత్తం ఈ చేపలన్నీ రకరకాల చేపలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మనకి సముద్రంలో వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది, సముద్రంలో నడిచిన ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఎక్వేరియంలో. సూపర్ అంటే సూపర్, చాలా బాగా అనిపిస్తూ ఉన్నాయి రకరకాల చేపలు. ఇది సొర చేప అండి, పోతూ ఉంది కదా అది సొర కనిపిస్తూ ఉంది కదండి. చిన్న సొర చేపని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇవన్నీ మనకి పైన వాటర్లో పైన కనిపిస్తూ ఉంటాయి. మనం తాకొచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. అంటే వాటర్లో నుంచి బయటకు వెళ్ళి తాకలేంలేండి, ఇట్లా అద్దం ఉంటుంది కాబట్టి ఇట్లా తాకుతూ ఫొటోస్ తీసుకుని మనం తాకిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇది మైసూర్లో నాకు ఇది ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటిది ఎక్వేరియం నేను విజిట్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం అండి నేను విజిట్ చేసింది ఈ మైసూర్కి వచ్చి విజిట్ చేశాను. నాకు అసలు ఫస్ట్ టైం చూడటం వల్ల చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా మైసూర్కి వస్తే అస్సలు ఈ ఎక్వేరియంని మిస్ కాకండి. ఎందుకంటే మీరు పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. చాలా రకరకాల చేపలతో చాలా అందంగా ఇదైతే బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది నాకు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటివి కొన్ని మనం లైఫ్లో మిస్ కావద్దండి, మీరు కూడా మిస్ కావద్దు. మీరు తప్పకుండా మైసూర్కి వస్తే ఈ ఎక్వేరియంని అయితే విజిట్ చేయండి. చూడండి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇవాళ హాలిడే అని కూడా లేకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ ఉన్నారు. ఇవి రకరకాల చేపలు, ఇవి చూడండి గోల్డెన్ కలర్ చేపలు ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో. మొత్తం ఇలాగ అన్ని చుట్టుపక్కల మొత్తం ఎక్వేరియం అంతా అవే ఉన్నాయి. సో చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. చక్కగా ఫొటోస్ తీసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. తాకితే వాటిని మనం నిజంగా తాకిన ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించిందంటే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
చూసారు కదండి అన్ని రకాల చేపల్ని. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా మైసూర్లో ఉన్న ఈ అండర్ వాటర్ అక్వేరియంకి అయితే మీరు విజిట్ చేయండి. ఇక్కడైతే పిల్లలకి తినడానికి అన్ని స్నాక్స్ ఉన్నాయి. వద్దు అనుకుంటే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఎంట్రీ గేట్ నుంచి ఇందాక పైకి ఎక్కించారు కదండి, అక్కడి నుంచి రౌండ్ విత్ మొత్తం తిప్పుకొని కింద ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చాం. అక్కడి నుంచి నేను కరంజీ లేక్ అయితే వచ్చాను. ఇది కరంజీ లేక్ అండి. ఇక్కడ లేక్ ఉంటుంది, మనకి బోటింగ్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాలి అనుకొని ఆటో పట్టుకొని అక్కడి నుంచి కరంజీ లేక్ వచ్చాను. ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదు కదా, నేను కొన్ని వీడియోస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. సో అక్కడి నుంచి కరంజీ లేక్ వచ్చాను. ఇక్కడ చూడండి పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ లేక్లో నుంచి చూపించారు, బయటికి తీసుకుని వెళ్తున్నట్టున్నారు. సో అది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం వీడియోలో. ఇప్పుడు మనం ఈ కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఈ లేక్కి బోటింగ్ ఎంత కాస్ట్ ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంట్రీ వచ్చేసి అండి 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 25 రూపీస్. ఇక్కడ నుంచి జూకి వెళ్ళే రూట్ కూడా ఉంటుంది, ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే జూకి వెళ్ళొచ్చు. సో నేనైతే ముందు
జూ దగ్గరికి కాకుండా కరంజీ లేక్ అయితే వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే బోటింగ్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి అక్కడి నుంచి మొత్తం చూసుకొని ఆ తర్వాత జూకి వెళ్తాను. సో ఇప్పుడు మనం లేక్కి వెళ్తూ ఉన్నాం కదండి. దారిలో ఎంత బాగుందో చూడడానికి, చాలా ప్రశాంతంగా మంచి గాలి, చల్లగా, అసలు మనకి జంగల్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఒక డస్ట్ ఏం లేకుండా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ లేక్ దగ్గర వెళ్ళే రూట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సైడ్ మొత్తం చెట్లేనండి, రోడ్ వరకు మాత్రమే రోడ్ కనిపిస్తూ ఉంది. మిగతా అంతా గ్రీనరీతో చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ చెట్లని జంగల్ లెక్క మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ లేక్ దగ్గర. సో అక్కడి నుంచి లేక్కి వెళ్ళే రూట్ అయితే ఇది. కొంతమంది మనకంటే ముందుగా నడుచుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ లేక్కి వెళ్ళాలి అనుకుంటే ఇదే రూటు. ఇక్కడ చూడండి చక్కగా చెట్లన్నిటినీ పెంచి నీట్గా మంచి గాలి, ఇది ఒక పార్క్ లెక్క మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది కరంజీ లేక్ అండి, మైసూర్లో ఉంటుంది. మీకు నచ్చుతుందండి ఈ లేక్, ఎందుకంటే చక్కగా ఫ్యామిలీతో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ బోట్ రైడ్ అయితే చేయొచ్చు. పెడల్ బోట్ ఉంటుంది అండ్ ఇక్కడ నార్మల్ బోట్ కూడా ఉంటుంది. సో వాటి కాస్ట్ కూడా మనం ఇందాక అక్కడ చూసాం కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీకు బోటింగ్ కాస్ట్ వివరాలు ముందే ఉంటాయి. 2 రకాల బోట్లు ఉంటాయి. సో వాటి కాస్ట్ వివరాలు, ఫ్యామిలీతో మీరు ఎలా ఎంజాయ్ చేయాలి, ఇలా వెళ్ళాలనుకుంటే ఇంత టైం ఉంటుంది, ఇంత కాస్ట్ ఉంటుందని మనకి ముందు చెప్పారు. సో టికెట్ కౌంటర్ దగ్గర నేనైతే అక్కడ కౌంటర్ లేదు కాబట్టి బోటింగ్కి లోపలికి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసి బోటింగ్ దగ్గరికి తీసుకున్నాను. ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్కి పెడల్ బోట్ అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారండి. 10 మినిట్స్ 20 మినిట్స్ 40 రూపీస్ అలా ఉంటుంది. నార్మల్ బోట్ అనుకోండి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి మనమేమి పెడల్ బోట్ లెక్క డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా కూర్చుంటే అదే తీసుకెళ్తుంది. సో నేనైతే పెడల్ బోట్ ఎందుకులే, మనం ఎప్పుడు తొక్కలేమని చెప్పేసి నార్మల్ బోట్ అయితే ఎక్కాను. ఈ బోట్లో మనం ప్రశాంతంగా కూర్చుంటే వాళ్ళే మనల్ని నడుపుకొని తీసుకొని పోతారు. ఒక 5 పేర్లు ఎక్కుతారండి, ఒక 5 పేర్స్ అయితే అలౌ చేస్తారు ఈ బోట్లో. సో చక్కగా వీడియో తీసుకోవచ్చు. మనం పెడల్ బోట్ పెట్టుకుంటే తొక్కుతూ ఉండాలనేసి నేను ఇట్లాగా ఈ బోట్ అయితే ఎక్కాను. చూడండి మొత్తం ఈ లేక్లో పక్షులు ఎంత అందంగా అన్నీ కనిపిస్తూ ఉన్నాయో. ఇది కరంజీ లేక్ అండి, చూడడానికి చాలా బాగుంటుంది. లేక్లో ప్రతి ఒక్కరూ పెడల్ బోట్తో ఇట్లాగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సపరేట్ రూట్ ఉంటుంది, మనకి సపరేట్ రూట్ ఉంటుంది. మనం మామూలు బోట్ వాళ్ళము ఇలా వెళ్ళచ్చు, పెడల్ బోట్ వాళ్ళు అక్కడక్కడే తిప్పుకోవాలి. ఇదైతే కొంచెం లేక్ రౌండ్ వేయొచ్చండి, అందుకోసం నేను ఈ బోట్ అయితే తీసుకున్నాను. ఇది పర్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి పైన చూడండి మనకి పైకి ఎక్కి విజిట్ చేయడానికి కూడా కనిపిస్తుంది దూరం నుంచి. ఇవి వచ్చేసి పక్షులు అండి, వైట్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ ఫెవింగో పక్షులు చక్కగా మనకి ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి. దూరం కనిపిస్తున్న వ్యూ వచ్చేసి వ్యూ పాయింట్ అండి. ఇది వచ్చేసి పార్క్లో ఉంటుంది. ఎవరన్నా వెళ్ళాలి చూడాలి బోట్ ఎక్కని వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడికి ఎక్కి ఆ వ్యూ పాయింట్లో చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అది క్లోజ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి అది ఓపెన్లో ఉంటుంది. ఓపెన్ అయినప్పుడు చూడొచ్చు. సో వ్యూ పాయింట్ అంతా ఎవరైనా వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. నాకైతే చక్కగా నేను బోట్లో కూర్చొని వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో నేను అది ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే అది క్లోజ్లో ఉంది కదా, అందుకే దాన్ని నేను ప్రిఫర్ చేయలేదు. చక్కగా ఇక్కడ చూడండి పక్షులు ఎంత బాగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాయో. సో ఈ బోట్ రైడ్ని అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా కరంజీ లేక్ రండి, మైసూర్కి వస్తే చాలా బాగుంటుంది. అండ్ నేనే కాదండి, పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫ్యామిలీలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లేక్తో వస్తే చక్కగా ప్రశాంతంగా ఈ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఊటీలో ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చూడండి బోట్ కనిపిస్తూ ఉంది కదా, సో వాళ్ళు కూడా మనలాగే ఈ బోటు లేక్ అంతా ఒక రౌండ్ వేస్తుంది. చక్కగా పక్షులన్నింటినీ చక్కగా విజిట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చండి. నేను అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చుంటుందనని. మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చుంటే మీ ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇది నా ఎంకరేజ్మెంట్కి మీరు నాకు ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా లైక్ చేయండి. నా ఛానల్ని బిఫోర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం పక్షులతో ఈ వీడియో అయితే తీశాను.
మంచిగా చక్కగా ఇవాళ నేను అక్వేరియంని చూపించాను, కరంజీ లేక్ చూపించాను, బోట్ చూపించాను. చూసారు కదండి. మీకు నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాంటిది అనుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ని ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, నచ్చుంటే లైక్ చేయండి. నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇవన్నీ బర్డ్స్తో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చాలా బాగా కనిపిస్తూ ఉంది. చూడండి మొత్తం లేక్ అయితే ఇదే. సో చక్కగా మనమైతే లేక్ అని ఒక రౌండ్ వేసి వచ్చాము కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.